హాయ్ ఫ్రెండ్స్, మీరు డీయాక్టివేట్ చేసుకున్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కొన్ని రీజన్స్ వల్ల మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే డీయాక్టివేట్ చేసుకుంటాం కదా, కానీ తర్వాత మళ్ళీ అకౌంట్ని యూజ్ చేయాలనిపిస్తుంది. అయితే ఆ డీయాక్టివేట్ చేసిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మళ్ళీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. మీ అకౌంట్ని మళ్ళీ ముందులాగా అయితే ఎలా యూజ్ చేసుకోవచ్చు అది కూడా చెప్తాను. కాబట్టి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడైతే ఈ వీడియో అనేది మీకు అర్థమవుతుంది. సో మనమైతే ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా తొందరగా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మీ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. సింపుల్గా దాన్ని ఓపెన్ చేసుకున్న వెంటనే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, మీ ముందు అయితే ఓపెన్ చేయగానే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది కదా. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు ఫస్ట్ ఆప్షన్లో ఒకటి చెప్పేసి వచ్చింది ఇక్కడ యూజర్ నేమ్, ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి. ఒకవేళ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఏమైనా మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అయినా పెట్టుంటే ఆ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. లేకపోతే మీ యూజర్ నేమ్ తెలుసుంటే ఆ యూజర్ నేమ్ అనేది మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా అయితే ఇక్కడ నేను నా ఈమెయిల్ అడ్రస్ అనేది మాత్రం ఎంటర్ చేసుకుంటాను. సో నేను ఎలా ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసుకుంటాను, ఆ తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కింద పాస్వర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది కదా. ఆ పాస్వర్డ్ కాడ ఏం చేయాలి అంటే మీరు సింపుల్గా చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఆ పాస్వర్డ్ అనేది ఏంటి అంటే మీరైతే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు ఏం పాస్వర్డ్ పెట్టుకున్నారో అదే పాస్వర్డ్ అయితే మాత్రం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మాత్రం మీ ఇన్స్టాగ్రామ్ అనేది ఇక్కడ లాగిన్ కాదన్నమాట. సో మీరైతే రైట్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోండి. ఒకవేళ మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అయితే మీరు డీయాక్టివేషన్ తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మీరు మర్చిపోయినట్టయితే మీకు కావాలంటే నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. సింపుల్గా అయితే నెక్స్ట్ వీడియో అని కామెంట్ చేయండి. పాస్వర్డ్ మర్చిపోతున్న కామెంట్లో చెప్పండి. నేను దానికోసం మళ్ళీ దాని మీద ఒక నెక్స్ట్ వీడియో అయితే మీకోసం చేస్తాను. సో సింపుల్గా నేను నా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అనేది మాత్రం ఇక్కడ నేను ఎంటర్ చేసుకుంటాను. పాస్వర్డ్ నేను ఎలా ఎంటర్ చేసుకుంటానో ఆ తర్వాత ఇక్కడ ఒక లాగిన్ ఆప్షన్ అని చెప్పేసి ఉంది కదా, ఈ లాగిన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. మీరు ఎలా ఈ లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తారో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. నేను అయితే లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్నాను. చేసుకున్న వెంటనే ఇక్కడ ఒక 2-3 సెకండ్స్ అయితే లోడింగ్ తీసుకుంటుంది. లోడింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అనేది మీది అకౌంట్ అనేది మాత్రం సక్సెస్ఫుల్గా అయితే ఇక్కడ లాగిన్ అయిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూడవచ్చు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది మాత్రం ఇక్కడ ఆటోమేటిక్గా లాగిన్ అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్తో మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు, డీయాక్టివేట్ చేసుకున్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని. సో ఈ సింపుల్ ట్రిక్ అయితే మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటాను. సో ఫ్రెండ్స్ మీకు ఈ ట్రిక్ నచ్చినట్టు ఈ వీడియోని మీరు లైక్ చేసుకోండి. ఒకవేళ మన ఛానల్లోకి మీరు ఫస్ట్ టైం వచ్చింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకోసం ఇంకా చాలా తీసుకొస్తాను. సో ఫ్రెండ్స్ మనం అది కలుసుకున్న కొత్త వీడియోలో ఒక నెక్స్ట్ టాపిక్తోని. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.